విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబళించింది అనే ఒక మహిళ రాసినటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. సరే, ఆయన ప్రసంగంలో జనరల్గా స్కోత్కర్షలు రకరకాలుగా చెప్పుకుంటూ ఆయన పుస్తకాలు ఏ విధంగా ప్రేమికుడినో మాట్లాడుకుంటూ ఆ పుస్తకాలు ఆయనలో చాలా పరిపక్వత, మానసిక పరిపక్వత తీసుకొచ్చాయని చెప్పి చాలా చెప్పుకుంటూ వచ్చారు. బాగానే ఉంది. అంతే కాన్ఫిడెంట్గా ఆయన కంప్లీట్గా చరిత్రను, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలా వాటిని వక్రీకరించుకుంటూ ఒక చాలా కీలకమైన అంశంలో తప్పుదారి పట్టించే విధంగా సమాజాన్ని మాట్లాడారు. అంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. ఆయన ఏమన్నారంటే ఇదంతా కనుక వక్రీకరించడం. ఆయన ఏమన్నారు, మహిళలను వాళ్ళనీలను పొగడొచ్చు, పర్లేదు. ఆ ప్రశంసించే క్రమంలో మనది మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు. మన భారతీయత అనేది మన భారతదేశంలో ఉండేది మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు. చాలా పెద్ద తప్పు. ఈ స్టేట్మెంట్ చాలా పెద్ద తప్పు సార్. మీరు తెలిసి అన్నారా, తెలియక అన్నారా, ఏదో ఫ్లోలో అన్నారా కదా పక్కన పెడితే, మనది మాతృస్వామ్య వ్యవస్థ అని మీరు చెప్పితే దాని వెనక శతాబ్దాలుగా నలిగిపోయిన మహిళల ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛను, వివక్షను, అణచివేతను, హింసను చాలా వాటిని కప్పిపెట్టినట్లు అవుతుంది. మనం ఆ పని ఎప్పుడూ చేయకూడదు. మనది పితృస్వామ్య వ్యవస్థ. భారతదేశంలో ఉన్నది పితృస్వామ్య వ్యవస్థ. అందుకనే విద్యలో కావచ్చు, కుటుంబ నిర్ణయాల్లో కావచ్చు, వారసత్వంలో కావచ్చు పురుషులనే కోరుకుంటారు కదా. మహిళ అడుగడుగునా ఎందుకు వివక్షకు గురవుతూ ఉన్నారు? ఈరోజని కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా పితృస్వామ్య వ్యవస్థలోనే కదా మహిళ నలిగిపోయింది. బలవంతపు వివాహాలని, బాల్య వివాహాలని మహిళ తన స్వేచ్ఛను కోల్పోయింది, తన విద్యా అవకాశాలను కోల్పోయింది. ఈ దేశంలో మహిళ చదువుకోవడానికే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ రోజుకు కూడా వరకట్న వేధింపులు పితృస్వామ్య వ్యవస్థల నుంచే కదా వచ్చాయి. వరకట్న వేధింపులతో ఈరోజు కూడా శారీరక హింస, మానసిక హింస అదే పురుషాధిక్యంతోనే పితృస్వామ్య వ్యవస్థలో ఉండబట్టే అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హింస, అణచివేతలు ఒకటా రెండా? సాంస్కృతికంగా మహిళ అవమానాలు ఎదుర్కొంటుంది, ఆర్థికంగా మహిళ అవమానాలు ఎదుర్కొంటుంది, సామాజికంగా మహిళ అవమానాలు ఎదుర్కొంటుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు ఇచ్చుకుంటూ భరణం అనేది మహిళలకు ఇస్తారు. ఎందుకని? వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టే కదా. ఆ విషయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు కదా. ఆర్థిక స్వాతంత్రం లేదనే కదా. కనీసం సాంస్కృతిక స్వాతంత్రం కూడా వాళ్ళకి లేదే. ఈరోజు కూడా సామాజిక స్వాతంత్రం ఉందా వాళ్ళకు? వేసుకునే బట్టలను జడ్జ్ చేస్తారు, ఏ బట్ట వేసుకోవాలో చెబుతారు, ఎట్లా ఉండాలో చెప్తారు, ఎట్లా ఉండకూడదో చెబుతారు. మళ్ళీ దాని పేరు మీద వేధింపులు. గుళ్ళోకి ఎప్పుడు రావాలో చెప్తారు, బళ్ళోకి ఎప్పుడు రావాలో చెబుతారు. ఎక్కడ? మనది పితృస్వామ్య వ్యవస్థ. ఈ దేశంలోనే కదా పురుషుడు చనిపోతే మహిళను కూడా సతీసాగమనం చేయాలని చెప్పి నిప్పులో కాల్చేసిన చరిత్ర ఉన్నది. ఇవన్నీ దాచిపెడదామంటే ఎట్లా కుదురుతుంది? మనది పితృస్వామ్య వ్యవస్థ, మనది మాతృస్వామ్య వ్యవస్థ కాదు. దయచేసి మీరు మళ్ళీ ఒక ట్వీట్ అయినా వేయండి, అదేదో ఫ్లోలో అనేసాం మనది మాతృస్వామ్య వ్యవస్థ అని. మనది పితృస్వామ్య వ్యవస్థ. ఇక్కడ నుంచి జనం చైతన్యం అవ్వాలి. కొన్ని చోట్ల అయ్యే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళ చాలా అవమానాలు ఎదుర్కొంది. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళ తన స్వాతంత్రాన్ని కోల్పోయింది. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళ తన స్వేచ్ఛను కోల్పోయింది. పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళ ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, వారసత్వపరంగా ఎందుకు మహిళలకు ఆస్తిలో వాటా ఉండాలి అని చెప్పి ఈరోజు కూడా చట్టాలు ఉండబట్టే, చట్టాలు ఉన్నా కూడా ఈ పితృస్వామ్య వ్యవస్థలో పురుష అహంకారంతో, అరాచకత్వంతోనే కదా కనీసం ఇప్పటికీ అమలు అవ్వడం లేదు. ఈరోజు కూడా 33% రిజర్వేషన్ల కోసం మహిళలు ఎందుకు పోరాటం చేస్తున్నారు? మంది మాతృస్వామ్య వ్యవస్థ అయితే, మనది మాతృస్వామ్య వ్యవస్థ అయితే మహిళ బడికి వెళ్ళి చదువుకోవడం కోసం పెద్ద పెద్ద పోరాట యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళ జీవితంతో? ఈరోజు కుటుంబ వారసత్వాన్ని ఎవరికి అప్పచెబుతున్నారు? ఈరోజు కుటుంబంలో విద్యాపరంగా వారసత్వానికి ఎవరికి అప్పగిస్తున్నారు?
మహిళ ఎంత దారుణమైనటువంటి హింసను ఈ రోజుకి ఎదుర్కొంటుంది. మనది మాతృస్వామ్య వ్యవస్థ ఎట్లయితది? మనది పితృస్వామ్య వ్యవస్థ. మహిళని ఈ దేశంలో దేవతగా పూజించినంత మాత్రాన మాతృస్వామ్య వ్యవస్థ అయిపోదు. మహిళ తన అన్ని రకాలుగా తను ఒక మనిషిగా పరిగణింపబడినప్పుడే కదా మనది మాతృస్వామ్య వ్యవస్థ అవుతుంది. అసలు పితృస్వామ్య వ్యవస్థ వల్లే కదా ప్రతి దగ్గర కూడా వందల సంవత్సరాల నుంచి కూడా మహిళ వివక్ష ఎదుర్కొంటూ ఉంది. ఎక్కడో ఎవరో ఒకరు ఆధిపత్యం చేస్తున్నారు అక్కడ ఇక్కడ అని చెప్పి వాళ్ళని రెఫరెన్స్గా తీసుకొని మనది మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పి ఎలా అనగలుగుతాం? మనది మాతృస్వామ్య వ్యవస్థ అని ఎవరైనా అంటే దాని ముసుగులో మహిళల మీద జరిగినటువంటి ఘోరాలు, అణచివేత, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి హింస, అన్ని రకాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడమే. సో ఇప్పుడు ఈయన ఆ ప్రయత్నంలో భాగంగా మాతృస్వామ్య వ్యవస్థ అని ఉంటారు అని చెప్పి నేను అనుకుంటలేను. కానీ అయినా కూడా మీలాంటి వాళ్ళు దయచేసి కరెక్ట్ చేసుకోండి. మనది పితృస్వామ్య వ్యవస్థ. భర్త చనిపోయినా కూడా నేను ప్రాణాలతో ఉంటాను, నన్ను అగ్గి నిప్పుల్లో కాల్చేయకండి అని చెప్పడం కోసం పోరాటాలు చేశారు. ఎన్నో పోరాటాలు తర్వాతనే దాని నుంచి బయటపడగలిగారు. పితృస్వామ్య వ్యవస్థ ప్రతి దాంట్లో కూడా పురుషుదే ఆధిపత్యం ఉంటుంది. ఈరోజు ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఎక్కడొకరిని పక్కన పెడితే వెనకల నడిపించేది మళ్ళీ పురుషులే. వాళ్ళ భర్తనో, అన్నో, తమ్ముడో ఎవరు వీళ్ళే. ఈరోజు గుళ్ళోకి రావాలా వద్దో ఒక మహిళను ఎవరు నిర్ణయిస్తున్నారు? అక్కడికి మళ్ళీ ఎక్కడైనా కావచ్చు. ఈరోజు వాళ్ళు ఏం కప్పుకోవాలి, ఏం కప్పుకోకూడదు, ఏం తినాలి, ఏం ప్రతిదీ కూడా అడుగడుగున ఇంకా ఇంత దారుణంగా అణచివేతకు గురవుతూ ఉంటే, అవమానాలకు గురవుతూ ఉంటే మనది మాతృస్వామ్య వ్యవస్థ ఎట్లయితుంది? పూర్తిగా మనది పితృస్వామ్య వ్యవస్థనే. మనది మాతృస్వామ్య వ్యవస్థ ఖచ్చితంగా కానే కాదు. కానీ ఎక్కడో వెరీ రేర్గా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ లాంటి చోట్ల ఒక 2-3 జాతులు ఉన్నాయి. నేను ఎక్కడో చదివా, డ్యామ్ షూర్ ఎక్కడో చదివాను, ఇదైతే నిజం. ఒక 2-3 జాతులు మాత్రమే ఎప్పటి నుంచో మాతృస్వామ్య వ్యవస్థను ఫాలో అవుతూ ఉంటారు. వెరీ రేర్. అది కూడా ఏమంటారు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అంతే. మన మొత్తం పితృస్వామ్య వ్యవస్థనే కదా ఇప్పటికి ఈ సెకండ్కి కూడా. సో బేసిక్గా మహిళలను సమానంగా చూడాల్సిన ఆ పరిస్థితి కోసమే కదా అందరూ ఇప్పుడు రకరకాలుగా ఎవరి వేలు వాళ్ళు, కాసింత ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, కాసింత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు. దానికోసం వేదికలు ఉన్నాయి, దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కదా ఇప్పుడు 33% రిజర్వేషన్లో మరొకటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనది పితృస్వామ్య వ్యవస్థ, మనది మాతృస్వామ్య వ్యవస్థ కాదు.